వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో స్క్వేర్ ఫీట్కి 3,500, 4,000 రూపాయలు, లేదంటే ప్రీ బర్డ్ ఆఫర్స్, ప్రీ లాంచింగ్ ముందే తీసుకుంటే మీకు ఒక 50,000 రూపాయలు తక్కువ ఇస్తాం. సో ఈ మాటలన్నీ చెప్పి కుచ్చు టోపీ పెట్టిండ్రు. 1, 2 కాదు, దాదాపు 300 కోట్ల రూపాయలు. ఇంతకీ ఆ సంస్థ ఏంది, ఎప్పుడు ఇది జరిగింది, అండ్ ఆ బాధితులు ఏకంగా రోడ్లపైన నిరసన తెలిపే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. సో జైత్రీ ఇన్ఫ్రా అయితే వీళ్ళు ఆ పెట్టిన ఆఫర్స్కి ఆశపడడానికి కారణం ఏంటంటే, ప్రైమ్ ఏరియా లొకాలిటీలో ల్యాండ్ ఎప్పుడో మేము అలొకేట్ చేసి పెట్టినాం. సో తక్కువ ధరకే ప్రీమియం ఫ్లాట్స్, ఎర్లీ బర్డ్ ఆఫర్స్, మీరు ఇప్పుడే బుక్ చేసుకున్నారనుకోండి మీకు ఒక 2 లక్షల రూపాయలు ఆఫర్. ఇగో ఇట్లాంటి మాటలు చెప్పే జనాలని బుట్టలో వేశారు. కుచ్చు టోపీ పెట్టి 1, 2 కాదు 300 కోట్ల రూపాయలు మోసం చేశారు. జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు. కొన్ని ఏరియాలు, ఇంకొన్ని ఏరియాలు ఏంటి తెలుసా, అసలు అక్కడ వాళ్ళకి ప్రాజెక్టే లేదు, వేరే వాళ్ళ ప్రాజెక్ట్ వీళ్ళ ప్రాజెక్ట్ అని చూపించుకొని డబ్బులు వసూలు చేసుకున్న సందర్భం. కాకర్ల శ్రీనివాస్. సో ఈయనని చెన్నైలో అరెస్ట్ చేసారు. అయితే వీళ్ళు పెట్టిన ఆఫర్స్ ఏంటి, ఎట్లాంటి ప్రైమ్ లొకాలిటీలో పెట్టారో అది చూద్దాం. సో చందానగర్ చూస్తున్నాం కదా, చందానగర్లో ది బెస్ట్ ప్రైస్ ఎంత తెలుసా, పర్ స్క్వేర్ ఫీట్కి 3,500 మాత్రమే. సో ఇంత ఆఫర్ పెట్టడం, ఇంత చిన్న ప్రైస్ చూపిస్తే ఎవరైనా టెంప్టింగ్ ఉంటుంది కదా. సో దట్టు చందానగర్ లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో 3,500కి పర్ స్క్వేర్ ఫీట్ అంటే అసలు చాలా మంది కూడా ఫ్లాట్స్ ఇట్లా బుక్ చేసేసుకున్నారు. కానీ తీరా చూస్తే బోర్డు తిప్పేసింది ఇన్ఫ్రా చెప్పినా కదా, జైత్రీ ఇన్ఫ్రా. సో జైత్రీ ఇన్ఫ్రా జయా గ్రూప్స్తో చాలా దగ్గర ఇట్లాంటి మోసాలకే తెగబడ్డది. ఒక పక్క మనం చందానగర్ చూసినాం కదా, ఇగో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, ఇది కూడా చందానగర్కి నియర్ బై ఉండే దగ్గరనే. సో 3,500 అండ్ 50% పేమెంట్ 4,000, 70% పేమెంట్ చేస్తా అనుకునే వాళ్ళకి 4,500 రూపీస్కి పర్ స్క్వేర్ ఫీట్ అని పెట్టిండ్రు. సో ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్న కాకర్ల శ్రీనివాస్ కుచ్చు టోపీ పెట్టి ఎగ్గొట్టి డబ్బులు వెళ్ళిపోయింది కదా. సో వెళ్ళిపోయిన ఆయన గురించి వెతుకులాట దాదాపు 1, 2 కాదు 5 సంవత్సరాల నుంచి కేసెస్. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఈడీ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిందని తెలిసిందో ఇక్కడ నుంచి అప్స్కాండ్, బోర్డు దిప్పడేం కాదు, మనిషి కూడా ఇక్కడ నుంచి ఎగిరిపోయిన పరిస్థితి. ఈయనని నిన్న చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చారు. బాధితులందరూ కూడా 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి కట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయో తెలీదు, అండ్ వాళ్ళకి ఇస్తాన్న ఫ్లాట్ ఎక్కడ పోయిందో తెలీదు. ఇన్ కేసు వాళ్ళకి ఇచ్చిన బ్రోచర్లల్లా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే కనుక ఆ ప్లేస్లో వెంచర్ కూడా లేని సందర్భం. ఇంకొన్ని ప్లేసెస్లో ఎట్లా ఉంది తెలుసా, వెంచర్ ఉంది కానీ జయ ఇన్ఫ్రాది వీళ్ళకి సంబంధించిన కంపెనీ పేరుతో లేదు, వేరే కంపెనీ పేరు, అండ్ వీళ్ళకి ఇచ్చిన బ్రోచర్ వీళ్ళు కట్టిన డబ్బులు ఇంకొకరికి. సో ఇట్లా 300 కోట్ల రూపాయలు అంటే ఎంత మందిని మోసం చేసి ఉంటారు. దాదాపు ఈయన బాధితులు వందల్లో కాదు వేలల్లో ఉన్నారు. సో అందుకని ఈడీ రంగప్రవేశం చేసింది అనే విషయం తెలుసుకోగానే హైదరాబాద్ నుంచే కాదు ఏకంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఎస్కేప్ అయిన సందర్భం. సో అటు ఇటుగా ట్రేస్ చేసి చెన్నైలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు. అండ్ దీనిపైన రేరా కూడా గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కట్టిన అసలుతో పాటు 10.5% వడ్డీతో కలిపి ఇవ్వాలి అని రేరా కూడా చాలా సందర్భాల్లో నోటీసులు పంపించింది. ఇక రేరా నోటీసులు అంటే స్పందన లేదు. పిఎస్ల కంప్లైంట్ అయితే అసలు పట్టించుకోని పరిస్థితి కాకర్ల శ్రీనివాస్. ఎట్టకేలకు ఈడీ రంగప్రవేశం చేసింది కాబట్టి ఇక తిప్పలు తప్పవు, నేను మోసం చేసిన జనాలకి నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఎగ్గొట్టాలనే ప్రయత్నంతో మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఎట్టకేలకు పట్టుకొని వచ్చిండు కానీ బాధితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేదే చూడాలి. సో ప్రైమ్ ఏరియాలు, ప్రైమ్ లొకేషన్లు, ఎర్లీ బర్డ్ ఆఫర్స్, స్క్వేర్ ఫీట్ కేవలం 2,500 లేదంటే 3,000 ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో ఆఫర్స్ నమ్మొద్దు అని పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు అట్లున్నాయి. సో కొంతమంది ఏకంగా ఎఫ్టీఏలు, బఫర్ జోన్లు ఇవి మావే అని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మి తర్వాత హైడ్రా వచ్చి ఇల్లు కూల్చే సందర్భాలు చూస్తే, అమ్మో ఇండిపెండెంటో లేదంటే విల్లాలు వద్దు ఇంకా, సో అపార్ట్మెంట్స్లో ఫ్లాటే బెటర్ అనే ఒపీనియన్తో ఉండే వాళ్ళకి బడా కంపెనీలు పెడుతున్న కుచ్చుటోపి ఇట్లుందనమాట. సో బాధితులకు న్యాయం చేసే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి, కానీ వాళ్ళు కట్టిన డబ్బులు ఎంతవరకు చెల్లిస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న.